వెల్కమ్ టు సోనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం చెవుడుగుంట గ్రామంలోకి అయితే మనం వచ్చేస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే చెవుడుగుంట గ్రామంలో ఉన్నటువంటి పవన్ కాలనీలో ఇద్దరు మహిళలు సోమవారం కూరగాయలు కొనడానికి సోమవారం సాయంత్రం ఒక షాప్కి అయితే వెళ్ళారు. ఆ షాప్కి వెళ్ళిన తర్వాత అదృశ్యమయ్యారనమాట. ఏమైందనేది తెలియనటువంటి ఒక ఆందోళనకు గురయ్యారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కాలనీ అంతా కూడా ఏమైందనేటువంటి ఒక ఆందోళనకు గురయ్యారనేటువంటి ఒక పరిస్థితి మనం చూసుకుంటుంటున్నాం. అదేవిధంగా దాదాపు ఈరోజు మనం చూసుకున్నట్లయితే 3-4 రోజులు అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఏం జరిగింది, కూరగాయలకి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు రాలేదనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ అంటే వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి సభ్యులంతా కూడా వెంకటాచలం మండలంలోని పోలీస్ స్టేషన్‌లకి అయితే సమాచారాన్ని అందించారు. అయితే సమాచారం తీసుకున్నటువంటి పోలీసు వారు కూడా మొత్తం అసలు ఏం జరిగిందనేటువంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ గేదరించేటువంటి క్రమంలో అక్కడ కూరగాయల షాపు వద్ద ఉన్నటువంటి అతను హతమార్చాడని, ఓన్లీ అతనికి ఉన్నటువంటి అప్పులు, బెట్టింగ్‌లకు సంబంధించినటువంటి భారీ అప్పులైపోయినందువలన అంటే ఆ మహిళలు ఇద్దరి మెడలో ఉన్నటువంటి బంగారాన్ని కోసమే అతను హతమార్చాడు. ఆ హతం కూడా ఎందుకు చేశాడు? అసల అంత దారుణమైనటువంటి హతమార్చాడా? అసలు నిజమేనా? కాదా? అనేటువంటి పూర్తి విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం పవన్ కాలనీలో మనం చూస్తున్నటువంటి ఏదైతే ఇల్లుందో, అంటే ఇద్దరు మహిళలు కూడా ఈ ఇంట్లోనే నివసిస్తూ ఉంటారు. అంటే 3 అంతస్తుల బిల్డింగ్ అనమాట ఇది. అయితే ఫస్ట్ ఫ్లోర్‌లో ఒకరుంటారు. సెకండ్ ఫ్లోర్‌లో ఇంకొకరుంటారనమాట. అయితే వాళ్ళిద్దరూ కూడా వయసు కూడా చాలా 67, 70 సంవత్సరాలకు ఉంటుందనమాట. విజయలక్ష్మి అంటే జయలక్ష్మికి 67 సంవత్సరాలు, రాజేశ్వరికి 70 సంవత్సరాలుగా గుర్తించారనమాట. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. అసలు ఎంతవరకు ఇది వాస్తవం అనేది ఒకసారి వాళ్ళ మాటలోనే మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ఇంటి లోపలికి వచ్చేసాం. వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. మీరు ఏమవుతారు సార్? నేను ఆమె తమ్ముడిని రాజేశ్వరం తమ్ముడు. రాజేశ్వరి. ఆ. ఏం జరిగింది? అసలు మీకు పోలీసులు ఎటువంటి సమాచారాన్ని అందించారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? పోలీసులు అసలు మీకు ఏం సమాచారం అందించారు? పోలీసోళ్ళు వాళ్ళు కాల్చి చంపేశారు అని అడ్రస్ పలానా దగ్గర అని చెప్పారు. తర్వాత మనోళ్ళందరూ పొడి చూసి వచ్చారు, మా అల్లుళ్ళు వాళ్ళు. అది కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ అయింది. తర్వాత ఇంకా మేము ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు పోదాం అనుకుంటున్నాడు అడిగి. అయితే మొన్న జరిగింది సోమవారం రోజు. నేను ఇంతవరకు పోలేదు, అడిగి స్పాట్కి పోలేదు. ఇప్పుడు పోదాం అనుకుంటా ఉన్నాను. మంచిది. అదేవిధంగా అయితే ఆ కూరగాయల షాప్ అతనే ఈ దారుణం చేశారని చెప్పి మొత్తం సమాచారాన్ని పోలీసులు మీకు అందించారా? అందించారు, పోలీసు వాళ్ళు అందించారు. అతను కూడా విజయవాడ దగ్గర పట్టుకున్నారంట. పట్టుకొని ఎక్కడ చేసావు, ఎక్కడ ఉంచారు, అది ఇదంటే ఆయనే తీసుకెళ్ళి స్పాట్ కూడా చూపించాడు. అక్కడ ఎక్కడ జరిగింది, ఎక్కడ కాల్ చేసింది అది అందరూ పోయి చూసి వచ్చారు. పోలీసు వాళ్ళు కూడా పోయి చూసి వచ్చారు. తర్వాత నేను ఈరోజు ఇప్పుడు పోతున్నాను. మా అల్లుళ్ళు పోయి ఉన్నారు ఆల్రెడీ. అది 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 యాష్ అది ఇస్తాము అని చెప్పనేసరికి బూడిద ఇస్తామంటే పోయి ఉన్నారు. నేను కూడా పోదాం అనుకుంటా ఉన్నారు. ఎలాగా అనిపిస్తుంది సార్ ఇంత దారుణాలు జరగడానికి? ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది అనే విషయాలు ఏమన్నా చెప్పారంటున్నారా? నిజంగా దారుణం అండి అది. ఎవరు ఊహించాలనేటువంటి విషయం అది. అసలు మేము ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళు జనరల్గా కూరగాయలు పోతున్నారు కదా, వచ్చేస్తారులే అని చెప్పి అనుకున్నాం. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు చూసాము, ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు రాలేదు. తర్వాత మేము ఆటో తీసుకొని పక్కింటి వాళ్ళ ఆటో తీసుకొని టౌన్ అంతా తిరిగా, విజయభూజ నెల్లూరు మొత్తం తిరిగా. అక్కడ కూడా అన్ని షాపులు ఎంక్వైరీ చేశా. అక్కడ ఎవరు రాలేదు, చేయలేదు, మాకు తెలియదు అన్నారు. సరేలే అని చెప్పేసి మళ్ళీ తెల్లారి మార్నింగ్ అదే రోజు నైట్ వెంకటాచలం స్టేషన్ కంప్లైంట్ చేశాం, రిపోర్ట్ ఇచ్చాం. ఇది కంప్లైంట్ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత తెల్లారి నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు చెప్పారు పలానా దగ్గర ఎట్లా జరిగిందని. ఆ స్పాట్ ఇంటికి కూరగాయల అంగడికి పోయి చూసాము. అక్కడ రక్తపు మడుగు ఉంది అక్కడ. అది చూసేసి మేము కూడా నిజంగా వచ్చాను నేను. తర్వాత నేను స్పాట్కి ఇప్పుడు పోదాం అనుకుంటా ఉన్నా. మావాడందరూ చూసి వచ్చారు. ఆల్రెడీ ఒక దగ్గర కాల్ చేసి తీసుకెళ్ళి ఇంకో దగ్గర కాల్ చేసి ఎంత దారుణం చేసినట్టు అంటూ ఉన్నారు అందరూ. నేను కూడా పోదాం అనుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా వెంకటాచలం సంబంధించిన సిఐ మరికొంతమంది ఇంటి దగ్గర కూడా వచ్చి ఈ విషయాలు చెప్పారంట కదా మీకు? వచ్చారు, సిఐ వాళ్ళు వచ్చారు. తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకా చాలామంది ఆయనతో కొంతమంది అనుచరులు వచ్చి విచారించారు, నన్ను కూడా కలిశారు. చెప్పాను నేను కూడా. అది జరిగిన విషయం.
ఓకే. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? అతను కూరగాయల అంగడి పెట్టి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కూరగాయల అంగడి పెట్టి ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటాడు. హ్మ్. నేను ఈ ఇల్లు కట్టింది 2018లో స్టార్ట్ చేసి 2019లో గృహప్రవేశం చేశాను. అప్పటి నుంచి అప్పటి నుంచి ఇక్కడనే ఉంటాను నేను. నేను ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటాను నేను, లాస్ట్లో పైన. ఇది ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఆఫీస్కి రెంట్కి ఇచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో వేరే వాళ్ళకి రెంట్కి ఉన్నారు. నేను ఆ పైన నేను ఉంటాము లాస్ట్లో పైన. ఓకే. ఇన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి దారుణాలు ఎప్పుడు ఇక్కడ చోటు చేసుకుంది లేదు. చోటు చేసుకోలేదండి. ఇంకా అసలు కాలనీలో అట్లాంటి విషయం ఎప్పుడు జరగలే అసలు. అదే కదా, ఎందుకంటే ఇంకా మామూలుగా కూడా జరగలేదు ఇక్కడ. ఇది దారుణం అన్నమాట. నమ్మించి వాళ్ళు కూరగాయలు అది ఇది అనేది మోసం చేసాడు వాడు. వీళ్ళు నమ్మించి నమ్మకంతో పోయారు వీళ్ళు. పోతే ఇద్దరు ఆడవాళ్ళు, మా మా అక్కను, తర్వాత ఆయన 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 మిస్సెస్ ఎవరు, సీనయ్య మిస్సెస్ విజయలక్ష్మి, ఆ పేరు జయలక్ష్మి, మా అక్క పేరు రాజేశ్వరమ్మ. వీళ్ళిద్దరు నమ్మకంతో పోయారు. అంతకుముందు 2-3 సార్లు పోయి తీసుకొచ్చారు కూరగాయలు. అట్లా నమ్మకంతో వీళ్ళు పోయారు. పోతే వాళ్ళు మోసం చేసి అట్లా లోపలనే ఇచ్చేసేసి మాకు తెలియకుండా ఘోరం చేశాడు. అదే పోలీస్ వారు మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఏమని చెప్పున్నారు వచ్చి? మా అమ్మాయికి చెప్పుండరు అంతా. ఆ అమ్మాయి అక్కడికే పోయి ఉంది. నేను ఎక్కడికి పోలేక ఇంట్లో మీరు ఎవరు హస్బెండ్ సార్? మీరు ఎవరు భర్త? ఏంది ఎవరు పక్క జయలక్ష్మ. జయలక్ష్మి మా భర్త. మీరు మీకు చెప్పారా విషయం ఏమన్నా? ఇంకేం చెప్తారు వాళ్ళు. ఈడ ఆ పైన ఇప్పుడు ఫోన్ చేసిలా వాళ్ళ అక్క వచ్చి కూరగాయలు పోదారామని పిలిచింది. ఆడ పొనుకుంటే అవును నేను రాలేనులే, రేపు పొద్దున పోదాం అని అన్నది. పొద్దున పనులు కదమ్మా, ఇప్పుడే పోయేస్తే పోద్ది అని అన్నది. నేను కూడా పోయిరాపు, ఆమె పిలుస్తుంది కదా, ఇద్దరు పోయి రండిలే, ఎత్తుకొని గబాన్ రండి అని చెప్పా. అవును, ఒక 500 రూపాయలు చిల్లర లేకపోతే కాగితం కూడా ఇచ్చా. ఇక ఇట్లా జరగదని మనకేం తెలుసు. ఎప్పుడు కూడా జరగలేదు ఇటువంటి సంఘటన. కూరగాయలకు వెళ్ళిన వాళ్ళని హతమార్చడాలు, అందులో కూడా అతనికి ఉన్నటువంటి అప్పులు, అదేవిధంగా బెట్టింగ్కి సంబంధించినవి, ఈ విధంగా వాళ్ళని హతమార్చారనేటువంటి ఒక భావన అయితే బయటకు వస్తుంది. అది ఎంతవరకు అనేది ఇంకా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఆ స్పాట్ దగ్గరికి అయితే కూడా మనం వెళ్దాం. అదేవిధంగా కూరగాయల అంగడి ఏది ఉందో అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి అసలు ఆ సిచ్యువేషన్కి మనకేమన్నా అనుకూలంగా ఉన్నటువంటి ఏమన్నా క్లూ అక్కడ ఏమన్నా ఉంటుందో అది కూడా ఒకసారి మనం చూద్దాం. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సోమవారం సాయంత్రం ఇద్దరు మహిళలు కూడా ఇక్కడికి వచ్చేసారన్నమాట కూరగాయలు కొనుక్కునేదానికి. అయితే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కనీసం అట్లీస్ట్ ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. అయితే మాత్రం వాళ్ళు షార్ట్ కట్ వే అనేది ఒకటి ఉంటుంది. ఆ షార్ట్ కట్ వేలో ఇక్కడ రావడం జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు, 2 సార్లు వచ్చారని కూడా కుటుంబ సభ్యులంతా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ షాప్ అంతా కూడా గిరీష్ అనేటువంటి ఒక వ్యక్తి దాదాపు 1 సంవత్సరం రోజుల క్రితం ఈ షాప్ అనేది ఇక్కడ పెట్టాడు. అదేవిధంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పి స్థానికులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కూరగాయల షాప్ ఏదైతే ఉందో ఇక్కడే వాళ్ళు కూరగాయలు కొనుక్కునేదానికి 1-2-3 సార్లు ఇక్కడికి విచ్చేశారు. అదే నమ్మకంతో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సో అతను తెలివిగా ఏం చేశారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఉన్నటువంటి పరిస్థితి ప్రభావాలను బట్టి అతను ఏం చెప్పాడంటే వెనక వైపు ఉన్నటువంటి రూముల్లో మరికొన్ని ఫ్రెష్గా కూరగాయలు ఉన్నాయి, ఆ కూరగాయలు కూడా మీరు వెళ్ళి చూడండి ఏ విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెనక పక్క ఏదైతే షాప్ అంటే ఆయన రూమ్స్ ఉన్నాయో ఇదంతా కూడా పాడుపడిపోయినట్టు ఉంది. అయితే కూరగాయలు అయితే స్టాక్ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళమని చెప్పారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక రోకల బండి తీసుకొని తల మీద పగలగొట్టిన తర్వాత వాళ్ళు కింద పడిపోయిన తర్వాత అతనికి ఒక ఆటో ఉంది, ఆటోలో వేసుకొని ఇంకొక చోటకి వెళ్ళి, అంటే దొంతాలి అడవులని మనం అంటారనమాట. నెల్లూరుకి సమీపంలో అవుట్స్కట్స్లో ఉంటాయి, రూరల్ కిందకు వస్తుంది. దొంతాల అడవుల్లో తగలపెట్టడం అనేది జరిగింది అనేటి కూడా అన్ని విషయాలు చెప్తున్నారు. ఆ ప్లేస్కి కూడా మనం వెళ్దాం. అసలు ఎంతవరకు వస్తాం అనేది కూడా మనం ఒకసారి అక్కడ కూడా వెళ్ళి పరిశీలించేటువంటి ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేద్దాం. ఇదనమాట ఇక్కడ మనం చూస్తున్నటువంటిది. అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ వెనక పక్క కూరగాయల షాపుకి ఉన్నటువంటి వెనక వైపు ఉన్నటువంటి ఏదైతే ఈ ఇల్లు ఉందో పాడుపడినట్టు, ఇక్కడే వాళ్ళు కూరగాయలు ఉండేటివి లోపలికి పంపించిన తర్వాత వైనంతో ఒక రోకల బండ లాంటిది ఒకటి తీసుకొని తల మీద కొట్టడం, వాళ్ళు అక్కడ పడిపోయి చనిపోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి ప్యాక్ చేసుకొని ఆటోలో వేసుకొని ఆటోలో నుంచి కూడా దొంతాల అడవులకి వెళ్ళడం జరిగిందనమాట. సో ఆ విషయాలన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మనం చూద్దాం ఎంతవరకు అనేది వాస్తవాలు అనేటివి. ఏదైతే స్పాట్ ఉందో ఆ స్పాట్కి కూడా ఇప్పుడు మనం వెళ్దాం.
సో, ఏదైతే మనం మాట్లాడుకున్నామో అదే విధంగా 2 మృతదేహాల్ని ఏ అడవిలో తగలబెట్టారో ఆ అడవికైతే మనం వచ్చేసాను. అయితే ఈ అడవికి విషయం గాని మనం చూసుకున్నట్లుగానైతే నెల్లూరు రూరల్ కిందకొస్తది. దొంతాల అడవి అని అంటారనమాట. రాజేశ్వరి, విజయలక్ష్మి ఈ ఇద్దరి మృతదేహాలను గూడా అక్కడ చంపేసిన తర్వాత అంటే ఇక్కడ ఈ అడవికి తీసుకురావడం జరిగింది. కనీసం అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు ఒక 7, 8 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదే విధంగా వాస్తవానికి మనం చెప్పుకోవాలంటే ఇక్కడ చూసినటువంటి ఈ కారుమైన దట్ట అడవి ఏదైతే ఉందో మన నెల్లూరులోనే రూరల్‌కి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. అయితే ఇది మనం దొంతాల అడవి అని గూడా మనం అంటూ ఉంటాం అనమాట. అయితే సుమారు ఏదైతే హంతకుడు గిరీష్ ఇద్దరిని గూడా చంపేసిన తర్వాత మృతదేహాల్ని అక్కడి నుంచి ఆటోలో యేసుకొని గోని సంచిలో కట్టుకొని ఆటోలో యేసుకొని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన ప్రదేశం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే అంటే ఇటువంటి గాడి అంటే ఈ అడవిలో మొత్తం జామాల చెట్లున్నాయి. ఆ జామాల చెట్లకు సంబంధించి గాడి ఏదైతే ఉంటుందో లోపల చిన్న కాలువలాగా తీసుంటారో నీరు ప్రవేశించడానికి దాంట్లో యేసి కాల్చేశారనమాట. అయితే వాస్తవానికి మనం చూసుకున్నట్లయితే 2 మృతదేహాల్ని పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. తగలబెట్టిన తర్వాత అసల ఏం మిగల్లేదు. మొత్తం అంతా గూడా స్మాష్ అంతా బూడిదైతే మిగిలింది. అయితే ఒకే ఒక బాడీకి సంబంధించి మాత్రం మొండెం వరకు కాలిపోయింది. ఈ కింద మొండెం దగ్గర నుంచి 2 కాళ్ళు భాగాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 కాళ్ళు భాగాలు ఎవరివి, ఏ మృతదేహానికి సంబంధించినవి, ఏ కుటుంబానికి సంబంధించిందని చెప్పి పోలీసు వారు గూడా దర్యాప్తు చేస్తూ ఆ మిగిలినటువంటి బాడీ పార్ట్‌ని ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి అప్పజెప్పడం జరుగుతుంది. అయితే దీన్నంతా పోలీసు వారైతే చాకచక్యంగా దీని విషయాలైతే పరిగణలోకి తీసుకున్నారు, పరిశీలించారు. అదేవిధంగా ఒక ముఖ్య విషయం మనం గమనించుకోవాల్సింది ఏదైతే హంతకుడు హత్య చేశాడో, హత్య చేసినప్పుడు కేవలం వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని బంగారం కోసం మాత్రమే హత్య చేశాడు. ఎందుకంటే అతనికి ఈ చెడు బానిసకి అలవాట్లకు పడిపోయి ఏదో లేనిపోని ఆయనకి అలవాట్లు ఉండడం వల్ల ఇటువంటి పనులు చేశాడు అన్నటువంటి ఒక విధానం అయితే ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో కూడా ఎస్పీ గారి ప్రెస్ మీట్ కూడా ఉంటుందని చెప్పి ఒక విధానం అయితే బయటకొస్తుంది. అది ఎంత మాత్రం కరెక్టో వాస్తవం అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఏదైతే గోల్డ్ అనేది ఉందో గోల్డ్ అంతా కూడా అది గోల్డ్ కాదు. అంటే దాదాపు అంటే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే పరిణామం ఉందో పరిణామంలో పేర్కొన్నటువంటి 7, 8 సవర్ల బంగారం ఉంది. కాకపోతే దానిలో ఓన్లీ 1 సవర, 2 సవర్లు మాత్రమే గోల్డ్ ఉన్నటువంటి పరిస్థితి. మిగతా అంతా కూడా రోల్డ్ గోల్డ్ అని మాత్రం పేర్కొన్నారన్నమాట. సో, మనం చూస్తున్నాం గదా! చిన్న చిన్న విషయాలకి ఏదో బంగారం కోసమని లేకపోతే ఇంకోటని మనకు ఉన్న అలవాట్లని ఇంత దూరం తీసుకొనొచ్చి లైఫ్ పాడు చేసుకోవద్దు. ఇప్పుడైతే గిరీష్ లైఫ్ అయితే స్మాష్ అయిపోయిందనమాట. ఎవరైతే హంతకుడు ఉన్నారో అతనికి లైఫ్ పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి కొద్దిసేపట్లోనే పోలీసు వారు కూడా దీని మీద చాలా నీట్‌గా దర్యాప్తు చేస్తున్నారు. కావాల్సినటువంటి సమాచార విచారాలను కూడా వాళ్ళు మనకి తెలియజేస్తారు. అతి ఘోరంగా, దారుణంగా ఎంత మూర్ఖుడై ఉంటే ఈ విధంగా చేస్తున్నాడనేటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అర్ధరాత్రి అంటే నైటు సుమారు 6, 7 గంటలప్పుడు ఇంత దట్టమైన కారు అడవుల్లో తగలబెట్టినటువంటి వైనం అయితే ఈరోజు మనం చూస్తున్నాం. అదేవిధంగా అయితే 2 మృతదేహాల్ని ఒకదాని మీద ఒకటి వేసేసి ఇదే గాడులో ఇక్కడే దహనం చేశాడు. అయితే ఒ ఒక ఏదైతే 2 మృతదేహాలకు సంబంధించి ఒక మృతదేహం మాత్రం ఇంత మొన్నెం వరకు కాలినటువంటి పరిస్థితి. మొన్నెం వరకు మాత్రమే కాలిందనమాట. అయితే 2 కాళ్ళు వరకి ఉంది. అది ఎవరిదో గమనించి వాళ్ళ బంధువులకైతే ఇప్పుడు ఇవ్వడం కూడా జరుగుతుంది. పోలీసు వారు దీనిపైన స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఎవరైతే హంతకుడు ఉన్నాడో వారిని మాత్రం జైలుకి పంపించేటువంటి అవకాశం కూడా ఉంది. కేసు నమోదయ్యింది. అయితే ఇప్పుడు మొత్తానికి మనం చూసుకున్నట్లుగానైతే వారికి సంబంధించినటువంటి రిమాండ్ కూడా ఎప్పుడు తరలించాలనే దాని మీద కూడా మొత్తం డాక్యుమెంట్ రెడీ చేస్తున్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నంత ఇదిలో కాలిపోయింది కదా, దాంట్లో అదే నడుము కింద భాగం నుంచి 2 కాళ్ళు నేను ఐడెంటిఫికేషన్ చేసిన. అది అమ్ముకొచ్చి పాదం దగ్గర పుట్టుమచ్చ ఉంది, దాన్ని చూసి గుర్తుపట్టిన. ఈ మా అమ్మాయి అని చెప్పిన అన్న మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఏం పేరు అమ్మ పేరు? రాజేశ్వరమ్మ, గంగవరపు రాజేశ్వరమ్మ. మీరు వాళ్ళ కొడుకా? మా పెద్ద అబ్బాయిని. అంటే మొత్తానికి సగం భాగమే నడుం కింద భాగం మాత్రమే ఉంది, అంతే, అంతకు మించి లేదు. ఏం లేదండి, అంతే. కాల్ చేస్తున్నారు. ఈ బిట్ వరకు సపరేట్గా వచ్చి పడి ఉండడం వల్ల చూడండి అని చెప్పినంటే చూసేసరికి నాకు చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పేది, నాకు ఇక్కడ పాదం కాడ కింద పుట్టుమచ్చ ఉందని. అది చూసా.
కాళ్ళు చూస్తాను నాకు వేళ్ళు చూస్తాను అర్థమైంది అమ్మ కాళ్ళేనని చెప్పని. పుట్టుమచ్చ చూసిన ఇంకా 100% కరెక్ట్ అయింది. అది తీసుకెళ్తా ఉన్నానండి. అంటే ఒకటి మాత్రమే ఉందా? 2 బాడీలు కదా మొత్తం 2 కదా? 2 బాడీల్లో అమ్మది వచ్చి కాళ్ళు వరకే ఉన్నాయి. ఇంకోటి ఏది? ఇంకోటి ఏమి అసలు ఏం లేదు. మొత్తం కాలిపోయింది. అదే అండి. మీరేమవుతారు సార్? మా బ్రదర్ అవుతారు. ఈ అబ్బాయికి కథం అవుతుంది. మా పెదమ్మ అవుతుంది. 2 రోజులైంది కదా ఇక్కడే? 2.5 డే. 2.5 డే. ఓకే అన్న. బాధ పెట్టడం కరెక్టే కాదు. ఎలాగా అంత్యక్రియలు, దహన సంస్కారాలు అవన్నీ ఇంటి దగ్గర చేస్తారా? ఇంటి దగ్గర కాదండి. ఇంకా తన బాడీ ఉంటే వచ్చి తీసుకుపోగలము. ఇక్కడే నెల్లూరులోనే అది బోడిగొడ తోట ఏదో ఉంటారు కదా, అక్కడ తీసుకుపోయేసి అక్కడ చేసేసి ఆమె ఇంటికి వెళ్తామని చెప్పని. ఎక్కడ సార్? సొంత ఊరు ఎక్కడ? చెన్నూరు, గూడూరు మండలం చెన్నూరు. ఓకే. ఇక్కడ ప్రజెంట్ రెంట్‌కుంటున్నారా? లేదు లేదు, మా మామయ్య వాళ్ళ ఇంట్లో అమ్మ ఉంటుండింది. ఓకే. ఇటు జరిగేసరికి ఇంకా ఎత్తుకోపోతే ఇంటికాడ అందరు చూసి బాధపడతారు. అదే అండి. ఓకే. ఎనీహౌ మా సువర్ణ మీడియా తరపున, మా తరపున ఎక్కడున్నా సరే వాళ్ళ ఆత్మ శాంతిగా కలగాలని మనస్ఫూర్తిగా అయితే మేము కోరుకుంటున్నాం. బాధపడొద్దు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అట్లనే కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.